సో ఎప్పుడు కూడా స్టేజెస్ వారిగా వర్క్ అవుతూ ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకుంటూ వెళ్తే వర్క్ చాలా ఫ్లో అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ అలాగే నాకు నా టీమ్కి కూడా వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ అంతా అయిపోయింది, చిన్న చిన్న చేంజెస్ చెప్పారు ఫస్ట్ సెట్ ఆఫ్ వర్క్ లో. ఆ చేంజెస్ చేసి సెకండ్ సెట్ ఆఫ్ వర్క్ లో ప్యారల్ గా పంపించాను. తర్వాత థర్డ్ సెట్ ఆఫ్ వర్క్ అయిపోయింది. కంప్లీట్ గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత వన్ డే వాళ్ళు నాకు కాల్ చేసి మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత, మేడం ఇలా వర్క్ కొంచెం చేంజెస్ ఉన్నాయి మేడం, మొత్తం క్లయింట్ వేరే రకంగా అనుకున్నారంట అని చెప్పాను. నేను మీకు ఒక విషయం చెప్పాలి, నేను వర్క్ జరుగుతున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తే వచ్చేసి ఇట్స్ 3 BHK ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, అది చాలా లగ్జరీగా ఉన్నాయి అన్నమాట ఆ వీడియోస్ అన్ని. సో నాకు తెలియదు ఈ కొటేషన్ ఎంత ఇచ్చారో, వీళ్ళు ఎంత తీసుకుంటున్నారో, ఆ క్లయింట్ కి వీళ్ళు ఎంత కొటేషన్ ఇచ్చారో అవన్నీ నాకు తెలియదు కదా. సో నేను అడిగాను ఎంత కొటేషన్ లో చేయాలంటే ఇది ఫిక్స్డ్ అమౌంట్ కొటేషన్ అని చెప్పారు వాళ్ళు. బట్ ప్రాజెక్ట్ వాళ్ళు పెట్టిన వీడియోస్ అసలు కొటేషన్ లో అవ్వదు. ఇట్స్ వే మోర్ దెన్ దట్. ఇట్స్ ట్రిపుల్ బడ్జెట్ అవుతుంది వీళ్ళు చెప్పిన దాని అమౌంట్ కంటే. నేను అడిగాను, సార్ మీరు పెట్టింది నాకు బడ్జెట్ అనేది చాలా తక్కువ, బట్ వాళ్ళ వీడియోస్ ప్రకారం దే ఎక్స్పెక్టింగ్ ఏ వే మోర్ లగ్జరీ. సో నేను ఎలా చూపించాలి, మీరు ఎలా అనుకుంటున్నారు అని అడిగాను. సో లేదు మేడం, వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు అలాగే పెడతారు, మీరు మాత్రం నాకు దగ్గర టెండర్స్ చేయండి అని చెప్పారు. నేను ఎంతనే వీళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది కదా అని చెప్పి నేను వర్క్ అనేది కంప్లీట్ గా చేశాను. ఎవ్రీ సింగిల్ సెట్ ఆఫ్ వర్క్ లో నేను ఆయన డెసిషన్స్ తీసుకున్నాను, ఆయన ఒపీనియన్స్ తీసుకున్నాను, అన్ని కూడా ఓకే అని చెప్పారు 3 sets ఆఫ్ వర్క్ అయిపోయిన తర్వాత. సో ఒక రోజు ఏమైందంటే నాకు కాల్ చేసి, మేడం చాలా చేంజెస్ ఉన్నాయి ప్రాజెక్ట్ లో, క్లయింట్ కి అసలు వర్క్ నచ్చలేదు అని చెప్పారు. సో అదేంటండి అంటే, వాళ్ళు పెట్టిన వీడియోస్ వేరు, మనం చేసింది వేరు. నేను ముందే అడిగాను కదండి, అది బడ్జెట్ వీడియో, చాలా హై బడ్జెట్ ఉంది, బట్ మీ వర్క్ మాత్రం చాలా తక్కువ